నమస్తే అండి. ఇప్పుడు ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగనే అండి, వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్‌సీపీ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే డెవలప్‌మెంట్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఆయన వచ్చినాక చాలా రోడ్లు కూడా బాగా బాగా చేసిండు. ఇక్కడ భీమవరం బాగా డెవలప్మెంట్ అయింది. రాజమండ్రి బాగానే అయింది. ఇంకా చంద్రబాబు నాయుడుకు పోల్చుకుంటే జగనే బెటర్ అండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక మొత్తం క్రైమ్ ఉండే బాగా. ఇప్పుడు జగన్ వచ్చినాక చాలా బాగుందండి. అంటే ప్రస్తుతం మన జగన్ పరిపాలనలోనే రౌడీ రాజకీయాలు ఉన్నాయని ప్రజలు అంటున్నారు. మరి నిజమేనా? అది కొన్ని తవ్వాలండి. అంటే జగన్ కాదు అండి, ఎవరో చేస్తున్న దానికి సీఎం మీద పడుతుంది, అంతే జగన్ మీద పడుతుంది. ఆయన చేసి భీమవరం సభలో సంథింగ్ పీపీ సభలో 3D బొమ్మలు పెట్టించి బాక్సింగ్ పెట్టించి కొట్టించారు. అది ఎంతవరకు కరెక్ట్? అది సీఎం అవునండి. అది కరెక్ట్ కాదు కదా. కాదు కానీ జగన్ ఆయన చేయలేదు కదండి, బయట వాళ్ళు చేసిరు అంతా. అది ఆయన ఆజ్ఞ లేకుండా అయితే ఏది జరగదు కదన్న. జరగదు కానీ ఇప్పుడు ఎవరు చేసినా సీఎం ని అంటారండి ఇప్పుడు. అంతేగాండి ఆయన అంటే తప్ప ఒక మాట చెప్తే అయిపోద్ది కదా, ఇది మా వాళ్ళు అనుకోకుండా జరిగిందో ఏదో ఒకటి చెప్తే అయిపోద్ది కదా. చెప్తే అయిపోతుందని అది చెప్తారు, వెనకైనా వస్తుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి అతను. ఎందుకంటే అతన్ని చాలా మందికి హెల్ప్ చేస్తుంటారు. ఆయన వల్ల చాలా మంది మంచిగా అవుతున్నారు. థ్యాంక్ యూ.